కాలం మిమ్మల్ని దాటిపోక మునుపు క్రీస్తు మనకు అనుగ్రహించిన జ్ఞానం, క్రీస్తు మనకు నేర్పించాలనుకున్న జ్ఞానాన్ని ఎంత త్వరితముగా మీరు నేర్చుకుంటారో అంతగా మీరు కృప నుండి కృప వెంబడి కృప పొందుతారు, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళగలుగుతారు. మీరు చెప్పండి, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సరిగ్గా ఆలోచించి చెప్పండి. మీకు ఈ లోకంలో సమృద్ధి కావాలా, పరలోకంలో సమృద్ధి కావాలా? మళ్ళీ ఆలోచించండి. మీకు ఈ లోకంలో సమృద్ధి కావాలా, పరలోకంలో సమృద్ధి కావాలా? డౌట్ ఏం లేదుగా? పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? నైస్. ఇప్పుడు చెయ్యెత్తి చెప్పండి, ఎందుకంటే దూరంలో నుంచి ఉన్నవారి మాట నాకు వినబడట్లేదు. రైట్, అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. సరే, పరలోకంలో సమృద్ధి కావాలి అని అడిగారు కదా, నేను మిమ్మల్ని ఇంకో మాట అడుగుతున్నాను. ఎప్పుడైనా మీ ప్రార్థనా గదిలో ఈ ప్రార్థన చేశారా? మాకు ఈ లోకంలో సమృద్ధి కాదు ప్రభువా, పరలోకంలోనే సమృద్ధి కావాలని ఏ రోజైనా అడిగారా? ఆదివారాలు మందిరాలకు వెళ్ళినప్పుడు అడిగారా? సభలకు వెళ్ళినప్పుడు అడిగారా? ఈ లోక సమృద్ధినే అడుగుతున్నటువంటి సంఘానికి పరలోక సమృద్ధి కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న పిలుపు ఈరోజు వినండి. మీరు అక్కడే బ్రతకాలనుకోండి, ఇక్కడ బ్రతికి సాధిస్తారు. కానీ ఇక్కడే బ్రతకాలనుకున్నారంటే అక్కడ బ్రతకలేరు. ఆమేన్. వాక్యము విన్నప్పుడు, ఏదైనా అర్థమైనప్పుడు మనం బిగ్గరగా స్తోత్రం చేయాలి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు అనేకులకు నేర్పించేటట్లు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు తెలుసా, మనం వాక్యం అర్థమవుతున్న కొద్ది బిగ్గరగా స్తుతి చేస్తే 2 లాభాలు ఉన్నాయి. మొదటి లాభం, మీకు దేవుడు అర్థమవుతున్నాడని సాతానికి అర్థమైపోతుంది. అది మొదలుకొని వాడు మీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఎవరిలో దేవుని జ్ఞానం, దేవుని సత్యం ఉంటుందో వాడు వారి మీద అధికారం చేయలేడు. అఫ్కోర్స్ దాడి చేస్తాడు, గాయం చేస్తాడు, కానీ అధికారం చేయలేడు మన మీద. ఎందుకంటే దేవుని జ్ఞానం మనలో నివాసం చేస్తున్నప్పుడు మన మీద ఏకైక అధికారం దేవునికి మాత్రమే ఉంటుంది. అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది, వాడి అధికారము నుండి కూడా విడిపించేస్తుంది. ఇక రెండవ లాభం, వాక్యం అర్థమవుతున్న కొద్ది మీరు చెయ్యెత్తి మనసార స్తోత్రం చేస్తుంటే మీ పక్కనే చాలామంది భయపడుతూ, మొహమాట పడుతూ, సిగ్గుపడుతూ స్తుతి చేయలేకపోతుంటారు. చూశారు? మీరందరూ చెయ్యెత్తి స్తుతిస్తుంటే మీతో కలిసి గుంపులో వారు చెయ్యెత్తి స్తోత్రం చేయడం అలవాటు చేసుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. మంచి విషయమే కదా. కాబట్టి ఇప్పటి నుండి మీకు అర్థమవుతున్నప్పుడు, మీకు వాక్యం అర్థమవుగానే, మీకు సత్యం అర్థమవుగానే మనసారా బిగ్గరగా స్తోత్రం చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు మనసారా స్తోత్రం చేయడం అలవాటు చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. పరలోక రాజ్యంలో మనకు సమృద్ధి కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఈ భూమి మీద. నీ విశ్వాసము, నీ నీతి క్రియలు, నీ ప్రార్థనా జీవితము, నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నమ్మకత్వం ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. దేవునికి నీవు దగ్గరగా ఉండడానికి, దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ మర్చిపోకు, నీ నీతి క్రియలు, నీ యథార్థత, నీ మంచితనం, నీలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి పరలోక రాజ్యంలో నీకు బహుమానం మాత్రమే ఇవ్వగలుగుతుంది, బహుమానం మాత్రమే ఇప్పిస్తుంది. కానీ పరలోక రాజ్యంలో అధిక మహిమను పొందుకోవాలంటే, పరలోక రాజ్యంలో అధికమైన ఉన్నత స్థానంలో ఉండాలంటే నీకు ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్క ద్వారం, ఒకే ఒక్క అవకాశం వాక్యము మాత్రమే నీకు అలాంటి అధికారాన్ని ఇవ్వగలుగుతుంది. కేవలం వాక్యం మాత్రమే. ఆమేన్. మీకు తెలుసా, దేవుడు వాక్యమును తన నామములన్నింటికంటే పైగా పెట్టాడు. దేవుడు తన వాక్యమును తన నామములన్నింటికంటే పైన పెట్టాడు. ఇప్పుడు అంటారేమో, అన్ని నామముల కంటే యేసు నామమే కదా సార్, మళ్ళీ వాక్యం అన్ని నామముల కంటే పైన ఉండడం ఏంటి? నాకేం తెలుసు చెప్పండి. దేవుడు అలా రాయించాడు, మనం అలా నమ్మాల్సిందే. నేనేమైనా సొంతగా చెప్పాల్సిందే ఉంది? 138వ కీర్తన 2వ మాటను మీరు గమనించి చూడండి ఒకసారి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, ఈ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట విన్నారా? నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము గొప్ప చేయబడిందంట.
ఆ గొప్ప చేయబడిన వాక్యము నీకు దొరికితే నువ్వు కూడా పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పగా ఉంటావు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, మనం మందిరాలకు వెళ్తాం, ప్రార్థనలకు వెళ్తాం, మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటాం, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వెళ్తుంటాం. దేవుడు దయామయుడు, నువ్వు ఆయన్ని నమ్మి ఇక్కడికి వచ్చినందుకు తప్పక నీ ఎడల దయ చూపిస్తాడు. నీకు కావలసిన దీవెన, నీకు కావలసిన కృప, నీకు కావలసిన విడుదల ఆయన అనుగ్రహిస్తాడు. సభ ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు, అన్ని విధములుగా దేవుడు ఇక్కడ పనిచేస్తాడు. అందరికీ అన్ని విధములంటి వాడే సహాయం చేస్తాడు. యెహోవా ఈరేగా సమకూరుస్తాడు, యెహోవా రాఫాగా స్వస్థపరుస్తాడు. నిజమే. కానీ మీకు తెలుసా, స్వస్థపడినా ఆశీర్వదించబడిన చివరికి మనకు కావలసింది దేవుని జ్ఞానం. నువ్వు స్వస్థపడి దేవుని జ్ఞానం లేకపోతే బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. నీ కోరికలు, నీ ఇష్టాలు, నీ ప్రార్థనలు నువ్వు నెరవేర్చుకుని సమృద్ధి పొంది దేవుని జ్ఞానం పొందకపోయినా నువ్వు బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. ఈ లోకంలో నీ పిల్లలు సమృద్ధిలో క్షేమంలో బ్రతుకుతున్నారు, దేవునిలోనే ఉన్నారు, కానీ దేవుని జ్ఞానం లేదనుకో, నువ్వు బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. మనకు ఈ లోక సమృద్ధి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ దేవుని జ్ఞానం మీద ఆధారపడి విశ్వాసంలో నిలకడగా ఉండడం అంతే ముఖ్యం. నేనంటాను, ఒకవేళ ఈ లోక సమృద్ధులు ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ దేవుని గూర్చిన జ్ఞానం మనకుంటే సమృద్ధులన్నీ మన వెంట పరిగెత్తుకొస్తాయి. భక్తుడు ఏమంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. మనం వాటి వెంట కాదంట, అవే మన వెంట వచ్చును గాక. ఆమేన్. క్రీస్తును నేర్చుకుందాము రండి అని అపోస్తలుడు పిలిచాడు. దేవుణ్ణి నేర్చుకోకపోతే మన భక్తి వ్యర్థం అయిపోతుంది. దేవుణ్ణి తెలుసుకోకపోతే మన భక్తి వ్యర్థం అయిపోతుంది. దేవుడు అర్థం కాలేదు అంటే మన భక్తిలో మనం ఎదగలేం. ఒక పెద్ద మాట చెప్పనా, ఒక మహాప్రార్థనాపరుడు, అభిషక్తుడు, వరములు గలవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు, క్రమశిక్షణ గలవాడు, కానీ అతనికి దేవుడు అర్థం కాలేదనుకోండి, సంఘ శరీరంలో, సార్వత్రిక సంఘ శరీరంలో అతడు చాలా తక్కువ స్థాయిలో ఉంటాడు. ఎందుకంటే తల స్థాయిలో ఉండగలిగే యోగ్యత ఇచ్చేది దేవుని జ్ఞానం మాత్రమే. మీకు దేవుని జ్ఞానం లేకపోతే మీరు ఎంత ఖచ్చితంగా బ్రతికినా పరలోకంలో తక్కువ మహిమలోనే బ్రతకాలి. నిన్ను అధిక మహిమలో ఉంచగలిగేది దేవుని సత్యము, దేవుని జ్ఞానము మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని జ్ఞానము, దేవుని సత్యము, లేఖన సారము మన హృదయంలో ఉంటే మనము మోకరించిన ప్రతిసారి వాక్యం కూడా మనతో ఉంటుంది, లేఖనం మనతో ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, మోకరించిన ప్రతిసారి వాక్యం కూడా మన పక్షం ఉంటే పరలోక అధికారం కూడా మన పక్షానే ఉంటుంది. అప్పుడు మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించి విప్పగలం, అప్పుడు మనం ప్రార్థించి భూమి మీద కూడా బంధించి విప్పగలం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం మోకరించినప్పుడు మనతో లేఖనం ఉండాలి, మనం ప్రార్థించినప్పుడు మనతో వాక్యం ఉండాలి. అలా ఎలా ఉంటుంది సార్? అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చింది, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. దేవుని ప్రజ, ఈరోజు అక్షర జ్ఞానులు ఎక్కువైపోయారు, అందుకే ఆత్మజ్ఞానం అర్థం కావట్లేదు. ఈరోజు కేవలం థియాలజీ మీద మాత్రమే దృష్టి పెట్టి, సిద్ధాంతాల మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రార్థనా గదిలో మోకరించే అనుభవం తగ్గిపోయింది కదా. అందుకు ఆత్మదేవుని హృదయానికి మనుషులు చాలా దూరంగా ఆలోచిస్తున్నారు. అవునవును, ఈ చివరి దినాలలో సత్యమునకు చెవినివ్వని వారే అనేకులు ఉంటారని లేఖనం ఎప్పుడో చెప్పింది. ఈ చివరి దినాల్లో సత్యాన్నే అసత్యమని నిందించేవారు ఎక్కువ మంది ఉంటారని లేఖనం ముందే చెప్పింది. అవును, నిజమే. సత్యమునకు చెవినిచ్చే తరము కాదు ఇది, అవిధేయుల తరం అని ముందే లేఖనం చెప్పింది. ప్రతి వాడు తనకు నచ్చింది ఆలోచిస్తాడంట. దేవుడు చెప్పినదేమిటో ఆలోచించేవాడి కంటే తనకు నచ్చిందేదో విందామనుకుంటాడంట. కాబట్టి దేవుని ప్రజ, ఈ చివరి దినాలలో సంఘం తప్పకుండా నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈ చివరి దినాలలో సంఘం తెలుసుకోవలసిన ముఖ్యమైన సంగతులు మీ ముందు నేను ఉంచబోతున్నాను. దావీదు పట్టణానికి ఆఖరి దినం అనే అంశంతో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఏమిటండి ఈ టైటిల్, ఇలా ఎందుకు పెట్టారు అంటే, ఒకసారి దావీదు పట్టణానికి క్రీస్తు వచ్చారు. దావీదు పట్టణానికి క్రీస్తు వచ్చి దుఃఖపడ్డారు, కన్నీళ్లు గార్చారు. ఆ రోజు తర్వాత ఆ పట్టణానికి సమాధానం ఉండదు
రాతి మీద రాయి నిలబడదు. ఎందుకంటే వారు ఆ రోజు క్రీస్తును తృణీకరించబోతున్నారు. ఆ తరువాత అలాంటి ఓ సందర్భం నేను మీ ముందుంచబోతున్నాను. ఎందుకంటే చాలా తొందరగా మట్టల ఆదివారం రాబోతుంది కదా. ఈ నెలలోనే చివరిలో మట్టల ఆదివారం రాబోతుంది. మట్టల ఆదివారం అంటే ఏమిటో చాలామంది తెలియకుండానే మట్టలు పట్టుకుని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకురా మట్టలు పట్టుకున్నావంటే దావీదు కుమారుడికి జయహో అంటే, అదేరా మట్టలు ఎందుకు పట్టుకున్నావు? హోసన్నా హోసన్నా. అదేనా మట్టలు ఎందుకు పట్టుకున్నావు? హల్లెలూయా హల్లెలూయా. వీడికి అరవడం తెలుసు కానీ అర్థం మాత్రం. చాలాసార్లు మనం ఊళ్ళో పిల్లలు పెద్దలు అందరం కలిసి మట్టలు పట్టుకొని తిరుగుతుంటాం. చూసే వాళ్ళకు కూడా ఏదో కొత్తగా ఉంటుంది. భలే తిరుగుతున్నారు వీళ్ళు, ఏదో ఓసన్నా 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 అంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకు తెలియదు. మట్టల ఆదివారము కూడా ఒకవేళ వీధుల్లో మనం తిరిగి ఒకవేళ మట్టల ఆదివారం యొక్క విశిష్టత ప్రకటించాలనుకుంటే అర్థవంతంగా ఆ రోజు క్రీస్తు గూర్చిన జ్ఞానం సమాజానికి కూడా అందాలి. నిజానికి మనం వీధుల్లో మట్టలు పట్టుకుని తిరగాల్సిన పని లేదు. ఒకవేళ తిరిగాము అంటే మాత్రం ఆ రోజు సువార్త జరగాలి. తిరిగామంటే ఆ రోజు క్రీస్తుని గురించి తెలుసుకునేందుకు అవకాశం. ఇప్పుడు తిరగొద్దు అన్నట్లా బయటికి వెళ్ళే అవకాశం వచ్చింది. అరే వాళ్ళది మట్టల ఆదివారం, ఈరోజు ఎవరేమనకండి అని కూడా కొందరు మౌనంగా ఉండే టైం అది. సువార్త వెళ్ళాలి ఆ రోజు. క్రిస్మస్ కదా, క్రిస్మస్ రోజు మందిరానికి రాని వాళ్ళు కూడా చాలామంది. సువార్త జరగాలి ఆ రోజు. మనం సువార్త ఎక్కడ చేస్తాం? పండుగలు చేస్తాం. ఎంత గొప్ప సంఘాలం కదా మనం, భూమి మీద ఎంత గొప్ప క్రైస్తవులమో. క్రిస్మస్ ఫెస్టివల్ క్రిస్మస్ కాదు, క్రిస్మస్ గాస్పల్ క్రిస్మస్ అవ్వాలి. ఆమేన్. క్రిస్మస్ ఫెస్టివల్ మనకు, గాస్పల్ లోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పండుగ సంతోషం, ఆనందం, భోజనాలు, ఆర్భాటాలు, సంతోషాలు, కొత్త బట్టలు అన్నీ మనకు. కానీ కొత్త మనసు లోకానికి కలిగేటట్లు సువార్త సంఘం వారికి అందించాలి. కానీ క్రీస్తు నెరగని ప్రజలు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పాటల పోటీలు పెట్టుకుంటాం. వరుసగా 10 మందో 20 మందో 30 మందో పాడడానికి పేర్లు ఇస్తారు. అలా చేయకూడదు. క్రీస్తు నెరగని జనం వచ్చినప్పుడు మధురంగా వినాలనుకుంటారు. ఎప్పుడు ఆపుతుందో పోదాం అనుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ టాలెంట్ని సభల్లో చూపించొద్దు, మీ చర్చిల్లో చూపించుకోండి. మీ చర్చ్ అంటే మీ ఇల్లు, మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా పాడినా ఓకే. కానీ సమాజం వచ్చి కూర్చుంటుంది సభలో. చక్కగా మధురంగా పాడగలిగేవారు మాత్రమే నిలబడి పాడితే మంచిది. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. మధురంగా పాడాలంటే మాకు రాదు సార్ అంటావా? దేవుణ్ణి అడుగు, నీ కొదువై ఉన్నది దేవుడే ఇస్తాడు. ఆమేన్. పాడొద్దు అనట్లేదు, దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మీరు చెప్పండి, యేసన్న గారి స్వరం ఎప్పుడైనా విన్నారా? మధురంగా ఉండిందా? ఆయన స్వరం మధురంగా ఉండిందా? తీయగా మధురంగా ఉండిందా? ఆయన స్వరం సహజంగా ఉంటుంది, నార్మల్గా. కానీ ఆయన పాడితే బాగుంటుంది. ఆయన పాడితే చక్కగా ఉంటుంది, స్కేల్లో ఉంటుంది, క్రమశిక్షణలో ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, అభిషేకంగా ఉంటుంది. అనాయింటెడ్ వాయిస్ కదా. పెద్ద పెద్ద సింగర్స్ పాడగలిగేటువంటి అతి మధురమైన స్వరం ఏమీ కాదు, కానీ అభిషక్త స్వరం. పాడే విధానము క్రమశిక్షణ కలిగి ఉంటే మన స్వరం ఎలా ఉన్నా సరే అద్భుతంగా పాడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది అది. స్వరం తీయగా ఉండక్కర్లా, పాడే విధానం ఖచ్చితంగా తెలిస్తే చాలు. దేవుణ్ణి అడగండి, దేవుడే జ్ఞానం ఇస్తాడు. కాబట్టి సభలు జరిగినప్పుడు అందరూ పాడే పనిలో ఉంటాం. క్రిస్మస్ టైంలో చేసే పెద్ద తప్పదే. మీకు తెలుసా, క్రిస్మస్ టైంలో ముందు భోజనాలు జరగకూడదు, ముందు సువార్త జరిగిపోవాలి. 6 గంటల నుండే చక్కగా ప్రతి అరగంటకి ప్రతి గంటకి మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నా సువార్త ఉండాలి. అందులో ఏదైనా నాటిక వేసారనుకో సువార్త ఉండాలి. ఏదైనా అందరు కలిసి ఏదైనా కొరియోగ్రఫీ లాంటివి చేస్తే అక్కడ సువార్త ఉండాలి. చిన్నపిల్లలతో చేయిస్తుంటాం. ఏది జరిగిన సువార్త కనబడాలి, ఏది జరిగిన సువార్త వినబడాలి. గొప్ప సాక్ష్యాలు వినబడాలి. క్రీస్తును నమ్మిన తర్వాత నేను ఇదిగో ఇలా మారాను అనుకునే గొప్ప సాక్షులు నిలబడాలి.
అది అయిపోయిన తర్వాత ఆయన మాత్రమే ఎందుకు దేవుడో అందరికి అర్థమయ్యేటట్టు జవాబు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు పుట్టాడో జవాబు వెళ్ళాలి. అది గాస్పెల్ క్రిస్మస్ అంటే. నామకార్థంగా క్రిస్మస్ కంటిన్యూ అవ్వకూడదు. దేవుని పరమార్థతను సమాజంలో స్థాపించేలాగా క్రిస్మస్ జరగాలి. అలాగే మట్టల ఆదివారం అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా గుర్తుంచుకోండి, నామకార్థతగా వెళ్ళకూడదు. మట్టల ఆదివారం ఎందుకు జరిగింది అంటే లేఖనము నెరవేరున్నట్లు మట్టల ఆదివారం జరిగింది. ఏ పట్టణములో ఆయనను తృణీకరిస్తూ వచ్చారో కొందరు, ఏ పట్టణంలో శాస్త్రులు పరిచయులు ఆయన్ని పట్టుకోవాలని చూశారో, ఏ పట్టణములో ఆయన్ని హేళన చేసి అవమానించి తప్పు నిందలు వేయాలనుకున్నారు, అదే పట్టణములో ప్రజలు అనేకులు ఆయన్ని గుర్తించి ఆయన్ని గణపరిచి ఆయన్ని హెచ్చించడానికి జరిగింది. ఆమేన్. ఓసన్నా జయమనుచు ఇదిగో రాజు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని ప్రజలందరూ కేకలు వేస్తుండగా లేఖనం నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, రకరకాల వస్త్రాలు, రకరకాల చెట్ల కొమ్మలు, ఒకే రకమైన కొమ్మలు కాదు, రకరకాల చెట్ల కొమ్మలు తీసుకొచ్చి పరిచేశారు. ఎందుకంటే ఒక రాజు వస్తున్నప్పుడు ఆయన ముందు కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ బీదలు కదా, కార్పెట్లు లేవు అందుబాటులో. చెట్ల కొమ్మలు, వస్త్రాలు అన్నీ తీసుకొచ్చి విలువైనవి అన్నీ పరిచిపెట్టేశారు. దాని మీదలో ఆయన గుర్రం మీద ఎక్కి రాలేదు, గాడిద మీద ఎక్కొచ్చాడు. అవును, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? లేఖనంలో ఏముంటుందో తెలుసా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని ఉంటుంది. జకర్యా గ్రంథం చూస్తారు ఒకసారి, చూడండి. ఒక వింతైన మాట నిజంగా నెరవేరిందా లేదా నెరవేరిన సంగతిని మనమే గుర్తించలేదా? చూద్దాం. దావీదు పట్టణానికి ఆఖరి దినం అనేటువంటి అంశంలో దాని ప్రారంభాన్ని మనం చదువుతున్నాం. చూడండి, చూస్తారు ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమెక్కాడంటీనా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. ఇప్పుడు ఏమేమి ఈయన ఎక్కి వచ్చినప్పుడు ఉన్నాయి? 2. గాడిద ఉంది, ఇప్పుడు 2 ఉండాలా లేదా? సరే, ఒకసారి ముందుకు రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. చాలు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిల్ల మీద కూర్చున్నాడా, గాడిద మీద కూర్చున్నాడా? లేఖనంలో ఏం రాయబడిందంటే గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని. ఆయన గాడిదను ఎక్కాడు, పిల్ల గాడిద మీద కాదు ఎక్కింది, ఆయన తల్లి గాడిద మీదే ఎక్కాడు. మరి ఆ గాడిద పిల్ల ఎందుకుంది పక్కన? దాని మీద కూడా ఎక్కాడు ఆయన. ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? గాడిద ఒకటి ఉంటే సరిపోయింది కదా, ఆ పిల్ల ఎందుకు పక్కన? హలో, ఆలోచించారా ఎప్పుడైనా? నిర్గమకాండం చూడండి, అసలు ఆ పిల్ల ఎందుకు మీకు అర్థమైపోతుంది. నిర్గమకాండం, ప్రైజ్ ది లార్డ్, 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలుచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ప్రైజ్ ది లార్డ్. గాడిద తొలుచూలు బిడ్డని వెల ఇచ్చి విడిపించకపోతే దాని మెడ విరగదీసి చంపే ఆనవాయితీ ఉంది. అప్పుడు నా ప్రభువు గాడిద మీద ఎక్కి రావడం మాత్రమే కాదు, నిర్గమాకాండంలో ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కూడా ఆయన నెరవేర్చి గాడిద పిల్లను కూడా విమోచించాడు అక్కడ. మీకు తెలుసా, ఈ గాడిదను గాడిద పిల్లను దేవుడు
సంరక్షించాడు. అవసరమైతే గుర్రం మీద రాగలడు. దీనుడై గాడిద మీద ఎందుకు వచ్చాడంటే, గాడిదతో పోల్చబడినటువంటి ఓ ప్రజలను, ఓ జాతిని కూడా కాపాడడానికి ఆయన సంకల్పం కలిగి ఉన్నాడని చెప్పబోతున్నాడు అక్కడ. ఎవరి గాడిదతో పోల్చబడ్డ సంతానం? ఈ గాడిదతో పోల్చబడిన ప్రజలెవరు? ఒక జాతికి మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక గొప్ప ప్రత్యక్షత నేను మీ ముందు ఇస్తున్నాను ఈ సమయంలో. అడవి గాడిదతో పోల్చబడ్డటువంటి వ్యక్తి అబ్రహాము ప్రథమ పుత్రుడైనటువంటి మొదటి కుమారుడైనటువంటి ఇస్మాయిల్. ఈ గాడిద పిల్లను ఈ నియమంలో పెట్టడం, దాన్ని విడిపించడం వెనకాల దేవుడిచ్చే సందేశం ఏమిటంటే, హాగరు సంతానమైన వారిని కూడా, ఇస్మాయిల్ సంతానమైన వారిని కూడా నేను విడిపించడానికి ఇష్టమనసు గలవాడును, వారికి కూడా నేను రక్షణ ఇవ్వబోతున్నాను. అయితే వారికి రక్షణ కూడా క్రీస్తునందే ఉంది. ఆమేన్. ఒక అద్భుతమైన సంకేతం, ఒక అద్భుతమైన సువార్త జ్ఞానం, ఒక విశేషమైన ప్రత్యక్షత. సకల జనులకు రక్షణ కలుగుటకు. అసలు వాస్తవానికి దేవుని ప్లాన్లోనే లేదు. హాగరు అబ్రహాము భార్యగా మారుట దేవుని చిత్తం, దేవుని ప్లాన్గా దేవుడు చెప్పిన విషయం కాదు అది. శారమ్మ బలవంతం చేస్తే వచ్చినటువంటి సందర్భం అది. ఆమె చెప్పింది చేయమన్నాడు ఈయన బతిమాలుతుంటే. దాని వెనకాల దేవునికి అనంత జ్ఞానం, అనంత సంకల్పం, మహావ్యూహం చాలా ఉంది. అది వేరు. నేను అనేది ఆయన ఇష్టంతో గీసిన గీత కాదు అది. అడ్డుగా వచ్చిన గీతకు మరలా ఆయన ఒక నిలువు గీతను పెడితే అదొక మహారక్షణ ప్రణాళిక అయిపోయింది. అడ్డు గీత నిలువు గీత కనబడితే ఏం కనబడుతుంది మనకి? అడ్డుగా వచ్చినటువంటి ఓ గీతకు నిలువు ప్రణాళిక రచించాడు ఆయన. మానవుడు అడ్డుగా వెళ్తేనంట ఆయన ఆజ్ఞలు తిన్ననివిగా వెళ్ళాయంట. హోషేయ గ్రంథంలో ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, బైబిల్లో ఉన్న విషయం. అయితే మిక్కిలి శ్రేష్టమైన ప్రత్యక్షత ఏంటంటే, గాడిదను గాడిద పిల్లను విమోచించడంలో రెండు ఉద్దేశాలు. ఒకటి, ఆ గాడిద పిల్ల చంపబడాలి లెక్క ప్రకారం, ఇక మీదట అది చావదు, దాన్ని మరణం నుంచి విమోచిస్తున్నానని చెప్పడంతో పాటు భూమి మొత్తానికి దేవుడు దీని వలన ఇస్తున్న సందేశం ఏమిటో తెలుసా? అడవి గాడిదగా పోల్చబడినటువంటి ఇస్మాయిలు సంతానానికి నేను ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. వారు నాయందు ఉంటే వారికి రక్షణే అన్నాడు. అందుకే యేసు ప్రభుని నమ్మని వాడికి రక్షణ లేదు. యేసు ప్రభుని నమ్మి తీరాలి. ఆయన పంపబడిన వాడిని నమ్మి తీరాలి. ఆయనే ఈ సమస్త సృష్టిని రచించిన వాడిని నమ్మి తీరాలి. ఆయన దేవుని ఆత్మయ్య ఉన్నాడని ఉంటుంది ఖురాన్లో. రుహుల్లా అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ప్రవక్త అయ్యే అవకాశం అయితే లేదు. అవునా కదా? కొన్ని మాటలను స్పష్టంగా గమనించాలి. యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, ప్రవక్త కంటే గొప్పవాణ్ణి నేను అన్నాడు, యోనా కంటే గొప్పవాణ్ణి అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాణ్ణి అన్నాడు, అబ్రహాము కంటే ముందున్నానన్నాడు. ప్రవక్త చేసే పని కూడా నా ప్రభువు చేశాడు, సువార్తికుడు చేసే పని నా ప్రభువు చేశాడు, అపోస్తలుడు చేసే పని నా ప్రభువు చేశాడు, కాపరి చేసే పని చేశాడు నా ప్రభు, బోధకుడు చేసే పని చేశాడు. పరిచర్యలకే ఆయన ప్రభు అయినప్పుడు ఆయన ప్రవక్త కాదని నేను చెప్పట్లేదు. ఆయన ప్రవక్త కూడా, అపోస్తలుడు కూడా, కాపరి కూడా, ఆయన బోధకుడు కూడా, ఆయన సువార్తికుడు కూడా, ఆయన మహాదేవుడు కూడా. మహాదేవుడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. జ్ఞానానికి ఒకవైపే చూసి తీర్పు తీర్చినట్లుంటుందన్నమాట. ఒకవైపే మాట్లాడితే ఆయన అన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గాడిదను ఎక్కి రావడంలో, గాడిద పిల్లను సంరక్షించడం వెనకాల ఒక ప్లాన్ ఏమిటంటే, ఇస్మాయిలు సంతానానికి కూడా నేను రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పడం ఉద్దేశం. ఈ మహాప్రత్యక్షత ఈ రాబోతున్న మట్టల ఆదివారానికి తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని ప్రజా, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన అర్థం చేసుకోండి. ఆయన సకల జనులకు రక్షణ ఇవ్వాలనుకున్నాడు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి మీరందరూ, అదే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆ తర్వాత ఏం జరిగింది? లూకా సువార్తలో ఆయన పట్టణంలోనికి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటో రాయబడింది. 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ మాట విన్నారా? ఆయన పట్టణమును సమీపించినప్పుడు పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరుగకుంటివి గనుక. దావీదు పట్టణానికి ఆఖరి దినం సమాధానం పోతుందిక. చుట్టూ శత్రువులు, ఈ రోజు కూడా చుట్టూ శత్రువులు. మొన్నే యుద్ధం జరిగింది అక్కడ. ఈ రోజు కూడా చుట్టూ శత్రు దేశాలు, పెద్ద పెద్ద దేశాలు శత్రువులై వందల మిసైల్స్ వారి మీదికి వేసిన యెహోవా వారి కాపరి వారికి లేమి కలగదు. వందల మిసైల్స్ వేసిన అవి గాల్లోనే పేలిపోతున్నాయి. వాళ్ళకు ఒకళ్ళు నష్టం జరిగితే కూడా అక్కడో ఇక్కడో చిన్న చిన్న నష్టం జరుగుతుంది, కానీ వారికి ఎప్పుడు పెద్ద నష్టం జరగట్లేదు. ఎందుకంటే వారిని కాపాడువాడు కొనుకడు, వారికి జ్ఞానం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఏ దేశం దగ్గర లేని టెక్నాలజీ వారి దగ్గర ఉంది. వారి దగ్గర ఉంది. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ వాళ్ళే మొదట కనుగొన్నారు. రీసెంట్గా మనిషికి కృత్రిమ గుండెని వారే విజయవంతంగా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ది బిగ్గెస్ట్ బిజినెసెస్, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా యూదులు ఉన్నారు. యుద్ధ నైపుణ్యంలో వారే ముందు, వ్యవసాయ రంగంలో వారే ముందు, అన్ని రంగాల్లో వారు ముందున్నారు. దేవుడు వారికి జ్ఞానమును వివేకమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, తన స్నేహితుని కుటుంబం, తన స్నేహితుని పిల్లలు. ఆయన ఒక్కసారి స్నేహం చేస్తే ఇంకా విడిచిపెట్టాడు ఆయన. అందుకే దేవునితో స్నేహం చేసేటట్లు ప్రార్థన గదిలోకి వెళ్ళండి. కాలంతో పాటు మూఢత్వం కూడా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్య సందేశం అర్థం కాకపోతే మూర్ఖత్వమే కదా ముందుండేది. దేవుని ఆలోచన అర్థం కానంత వరకు అజ్ఞానమే మనల్ని నడిపిస్తుంది. దేవుని ప్రజా, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విను. ఇదిగో ఆయన బాధపడుతున్నాడు. నీ రాజును నువ్వు గుర్తుపట్టలేదు, సమాధానకరమైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇక శత్రువులు నిన్ను ముట్టడించబోతున్నారు. అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలన కలిపి నీలో రాతి మీద రాయి నిలిచుండది అని చెప్తున్నాడు. అయ్యో, దావీదు పట్టణం యొక్క సౌందర్యం, దావీదు పట్టణం యొక్క సౌందర్య సమాధానం, దావీదు పట్టణానికి ఉన్నటువంటి క్షేమము, దానికి ఆఖరి దినం ఆ రోజు. ఇక మీదట యుద్ధం ప్రారంభమవుతుంది. అనుదినము పోరాటం. మీకు తెలుసా, ఇశ్రాయేలు దేశం ఎంత అందంగా ఉంటుందో అంతే ఇశ్రాయేలు జీవితం ఎప్పుడు మేలుకొని ఉంటుంది. అది ప్రతి ఒక్కరు సైనికులు అక్కడ, ప్రతి ఇంట్లో సైనికులు అక్కడ. లోపలికి ఎవడొచ్చినా 10 రకాలుగా చెక్ చేస్తే తప్ప లోపలికి రానివ్వలేరు. అంత భయంతో, అంత ఖచ్చితంగా, అంత జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు. వారి సమాధానం పోయింది. దావీదు పట్టణానికి ఆఖరి దినం ఆ రోజు. వారికి సమాధాన సంబంధమైన సువార్త కూడా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వారి రాజును వారు తృణీకరించారు. ఆయన కన్నీళ్లు గారుస్తున్నాడంట ఆ పట్టణం కోసం. ఆయన పట్టణం కోసం ఎందుకు ఏడ్చారో చూద్దాం. చూడండి, అదే లూకా సువార్త, అదే 19వ అధ్యాయం 43-44 కింద వచనాలు చూడండి. ఆయన దేవాలయములో ప్రవేశించి ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చెయ్యవలెనో వారికి తోచలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత విచిత్రం అంటే, వారు అనేకులు క్రీస్తును తృణీకరించారు, పట్టుకోవాలనుకున్నారు, అవమానించాలనుకున్నారు. ఆ రోజు తర్వాత క్రీస్తు వారికి దూరం అయిపోయాడు. ఆ రోజు నుంచి సువార్త అన్యజనుల వైపు వెళ్ళడానికి మార్గం తెరవబడింది. అందుకే చూడండి, క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల్ని పిలిచి ఏమన్నాడు తెలుసా? అప్పటి వరకు ఎప్పుడు చెప్పని ఒక మాట అన్నాడు, వెళ్ళండి, బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేయుడి.
క్రైస్తవ వ్యతిరేకులు అంటారు, ఆయన వచ్చింది యూదుల కోసమేనండి, అన్యజనుల కోసం రాలేదండి అంట. ఎందుకంటే ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళకుడి అని శిష్యులతో అన్నాడు కదా అంట. ఒకసారి తెరిచి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దని తన శిష్యులతో అన్న సందర్భం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఈ వచనం చూపించంటున్నారు. చూసారా, యేసు ప్రభు అన్యజనుల కోసం రాలేదు, అసలు ఆయన భూప్రపంచం అంతటి కోసం వచ్చినవాడు కాదంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఈ వచనాన్ని బట్టి. కానీ మర్చిపోయారు, ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళకుడి అని ఆ సందర్భంలో చెప్పి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఇంకా అన్యజనుల కాలము, అన్యజనులకు సువార్త చెప్పే కాలం ప్రారంభం అవ్వలేదు. అప్పటికి అబ్రహాముకి ఇవ్వబడ్డ వాగ్దానం ఇంకా పూర్తి అవ్వలేదు. అక్కడ ముందు సువార్త ఎవరికి వెళ్ళాలి? అబ్రహాము తన స్నేహితుడు కదా, తన పిల్లలకు ముందు సువార్త వాళ్ళు తృణీకరిస్తే అప్పుడు అన్యజనులకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అన్యజనులను తృణీకరించలేదు, ఇంకా సమయము రాలేదు. ఇప్పుడు మీరు వారి యొద్దకు వెళ్ళకండి, నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్యజనులను తృణీకరించలేదు, వారి కొరకు ఆయనకు ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. చూడండి మార్కు సువార్త, మీరందరూ మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి, 17వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మీరందరూ కూడా లూకా సువార్త 2వ అధ్యాయం 30వ వచనం చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అరే, ఆయన జన్మించే సందర్భంలోనే, ఆయన పుట్టుక సందర్భంలోనే అన్యజనులకు రక్షణ అనే ప్రస్తావన ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. శిష్యులతో ఆయన మాట్లాడిన సందర్భం ఇశ్రాయేలు ప్రజలకు చేయవలసిన న్యాయమును గూర్చి, అంతేగాని అన్యజనులకు జరిగే అన్యాయం కాదు అది. ఆమేన్. ఇంకా మీరు చూస్తే యెషయా గ్రంథం 42:7 చూస్తారా? యెషయా గ్రంథం 42:7. విమర్శకులకు ఒక్కవైపే చూసే మనసు ఉంటుంది, విమర్శకులకు ఒక్కవైపే చూసే మనసు ఉంటుంది. వివరణ ఇద్దామనుకునే వ్యక్తికి అన్ని వైపులా మా కన్నులు తెరవబడతాయి, అన్ని వైపుల కన్నులు తెరవబడతాయి. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 42:7. బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదే 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6లో కూడా చూడండి. నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును. కాబట్టి లేఖనం నెరవేరాలా నెరవేరకూడదా? అందుకు శిష్యులతో అన్నాడు, ముందు నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రవక్తల లేఖనాలు నెరవేర్చడానికి, లేఖనములు నెరవేరునట్లే ఆయన కఠిన కర్తవ్యాలు నిర్వర్తించాడే గాని కఠిన మనసు కలిగి క్రీస్తు నెరగని అన్యజనులను తృణీకరించిన వాడు కాదు. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత క్లియర్ అండి, ఎంత స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూసారా? ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకెన్ని చూపించమంటారు? బోల్డన్ ఉన్నాయి. ఇంకా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం కూడా చూడొచ్చు మనం. నా ప్రభువు సమస్త ప్రపంచం కొరకు ఈ భూమి మీదకి వచ్చినవాడు, కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే కాదు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరవలసి ఉన్నది కనుక మీరు అన్యజనుల యొద్దకు వెళ్ళకండి, ఇప్పుడే నశించి ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేరాలి. ఎవరిని గూర్చైతే యెషయా వస్తాడు అని చెప్పాడో ఆయన ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలకు ముందు న్యాయం చేస్తాడన్నాడు. ఈ లేఖనం నెరవేరకపోతే యెషయా చెప్పిన వ్యక్తి ఆయన కాకుండా పోతాడు.
యెషయా చెప్పినటువంటి ఆ కన్యకకు పుట్టినటువంటి వాడు ఆయనే. యెషయా చెప్పినటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఆయనే. యెషయా చెప్పినటువంటి దేవుడు ఆయనే అన్నది నిజమైతే ఈ వచనాలు నెరవేరాలి కాబట్టి ఈ మాట అన్నాడు, మీరు అటు వెళ్ళకండి ఇటు వెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఒకవైపే విమర్శించాలి, వీరిని అవమానించాలి, వీరిని తృణీకరించాలి, వీరిని ఎలాగైనా నేలపాలు చేయాలి, నిందల పాలు చేయాలి, లేనివి పుట్టించాలి అని చెప్పి వారు డైరెక్ట్గా సబ్జెక్ట్ వైజ్గా రాలేకపోతే ఏం చేస్తారో తెలుసా? వారి కుట్రపూరితమైనటువంటి నీచ ప్రవృత్తి ఏంటో తెలుసా? ఒక మనిషిని సబ్జెక్టు పరంగా ఎదుర్కోలేకపోతే ఆ వ్యక్తిత్వం మీద దెబ్బ కొడతారు. ఎందుకంటే మనం ఉన్నాగా కల్పితాలు ఎక్కువ నమ్మేవాళ్ళం. నిజమేంటండి, ఆయన అట్లా అంటోడా, ఈవిడ అట్లాంటిదా అని కల్పితాలు నమ్మే దౌర్భాగ్యం మనకు ఎలాగో ఉంది కదా. సాతాను ఇదే వాడుకొని దేవుడు అడ్డుగా నిలబెట్టి వాడుకునే కోటల్లాంటి ఆయుధాల్లాంటి సేవకుల మీద దూషకులు, ద్వేషకులు రకరకాల బురదలు జల్లి లేనివి కల్పించి అసలు ఆధారాలే కాని వాటిని ఆధారాలుగా చిత్రీకరిస్తే మనం ఇంత గొప్ప ఫలమును చూడడం మాని ఆ చేదు వేరును చూడడం అలవాటు మనకు. కాబట్టి సాతాను ఎందరో ప్రవక్తల్ని చంపుతూ వచ్చాడు ఈ రోజు వరకు. వాళ్ళ చేతులతోనే రాళ్లతో కొట్టి చంపేటట్లు చేశాడు ఆ దినాల్లో. దేవుని ప్రవక్తల్ని చంపడం ఏమిటండి? వారు ఎందుకు చంపారు? వీరు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నారండి, తప్పుడు బోధకులండి, తప్పుడు ప్రవక్తలండి అని వారి మీద రకరకాలుగా సాతాను నమ్మబలికాడు. వీళ్ళు కూడా అలాగే గుర్తుపట్టలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ధర్మశాస్త్రమునకు వేరుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. పౌలు రోమపత్రికలో అన్నాడు కదా, దేవుడు ధర్మశాస్త్రమునకు వేరుగా పని చేయించున్నాడని. మరి దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా పని చేస్తే దేవుని ప్రవక్తలు కూడా దేవునితో పాటే పని చేస్తారు. అక్కడొచ్చింది సమస్య. హోషేయ భక్తుడు వ్యభిచారిని చేసుకోకూడదని ధర్మశాస్త్రంలో ఉంటే వ్యభిచారిని చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు చేసుకోమన్నాడు. ఎన్నింత మంది నిందించారు అతన్ని, నువ్వు ప్రవక్తవా, ధర్మశాస్త్రానికి వేరుగా నడిచావు, నువ్వు ప్రవక్తవా. హెజ్కేలు భక్తుడు తినకూడని, ముట్టకూడని, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే ఇదేమి ప్రవక్త, నువ్వు ప్రవక్తవా అని ఎంతమంది అవమానించుంటారో. మోషే భక్తుడు అన్య స్త్రీని వివాహమే చేసుకోనకూడదని ధర్మశాస్త్రంలో రాయించి ఆయనే కూషు దేశపు స్త్రీని చేసుకుంటే ఏకంగా తన అన్న అహరోను, తన అక్క మిరియాము కూడా వ్యతిరేకించే అంత స్థాయి. ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేని పరిస్థితి. ఒకవైపు కోరావు అభిరాములు సైన్యంగా మారిపోయి తృణీకరిస్తున్న సమయంలో కూడా మిక్కిలి సాత్వికుడై, అన్నలారా దేవుణ్ణి అడగండి రండి, ఆయనకు తెలియకుండా నేనేం చేయలేదన్నాడు. మేము రాము, మేము తెలుసుకోమన్నారు వాళ్ళు. చెప్తున్నాను కదా, క్రైస్తవ వ్యతిరేకులు నేడు కూడా ఇదే పిచ్చి పని చేస్తున్నారు. వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళకపోతే పర్సన్ని డైరెక్ట్గా అవమానించి, నిందించి, ట్రోల్ చేసి, హేళన చేసి, ప్రజల్లో జోక్ చేసేసి, జోకర్గా మార్చేసి, అవి ఎక్కువ ప్రాపగండ చేసేసి, అతని మాటకు విలువ లేకుండా చేసి ఇన్ని పిచ్చి పనులు చేస్తుంటే దానికి విరుగుడేంటో తెలుసా? విలువైన మాటలను క్రీస్తునందున్న బిడ్డ హెచ్చించడం ప్రారంభించాలి. విలువైన జ్ఞానాన్ని క్రీస్తునందున్నవాడు గట్టిగా పట్టుకోవాలి. మన వాళ్ళు అలా చేయట్లా, బోధలు, సిద్ధాంతాలు వాటి వీటిని అడ్డు పెట్టుకొని సువార్త కోసం నిలబడే వాళ్ళని ఇంకా అని చేస్తున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళే అనమాట. ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు కదా, మీరును మీ పితరుల పరిమాణం చొప్పున చేయుడిరా విమర్శకులారా అని అనాలి వారిని. సిద్ధాంతాలను అడ్డుపెట్టి విమర్శించి, బోధలను అడ్డుపెట్టి విమర్శించి, సువార్త జ్ఞానముతో సువార్త పక్షమున నిలబడే వారిని అవమానించి ఇంకా క్రైస్తవ వ్యతిరేకులకు సహకారులుగా మారినటువంటి ఎందరో అక్షర జ్ఞానులు, కుక్ష విహీనులు, చిచ్చి వారేదో దేవుని గొప్ప న్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారు. దేవుని సంఘానికి న్యాయము మేలు చేయాలంటే దూషణ ద్వేషంతో కాదు, సహనము ప్రేమతో బోధ చేయాలి. అసత్యాన్ని ఖండిస్తూ సత్యం నేర్పించాలి, మనుషులను అవమానిస్తూ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమా, ఏ మనిషి పేరెత్తకుండా, ఎప్పుడు ఏ మనిషి ప్రస్తావన లేకుండా నేనెన్నో బోధల్ని ఖండించానే, ఎవరిని అవమానించలేదే. మనుషుల్ని అవమానిస్తే ట్రెండ్ అవుతారనా? మనుషుల్ని అవమానిస్తే ఒక రెబల్ ఇమేజ్ వస్తుందనా? మనుషుల్ని అవమానిస్తుంటే ఎక్కువ ఫేమ్ అవుతారనా? కొందరు ఫేమ్ అవ్వడానికి చెయ్యరు, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు షేమ్ అవ్వడానికే చేసుకుంటున్నారు అదంతా. దేవుని
దేవుని ప్రజ, తగ్గించుకొని ప్రేమగా ఉండేవాడి కంటే కూడా నోరేసుకొని పడేవాడికి కొందరి దృష్టిలో విలువ ఎక్కువ. ఇంత దౌర్భాగ్య లోకంలో దేవుని ఆత్మకార్యం ఎలా సంపూర్ణమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని ఐడియాలజీకి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతున్న సంఘాన్ని చూస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. మా ప్రార్థనా గదిలో కూడా అయ్యో దేవుని ప్రజలకు ఎలా ఆలోచన నేర్పించాలని కన్నీరు మున్నీరైపోతున్నాం మేము. ఎన్నోసార్లు రాత్రులు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు నేర్చుకుంటారయ్యా నీ పిల్లలు? ఎంత చెబితే అర్థం చేసుకుంటారయ్యా నీ పిల్లలు? ఎన్నోసార్లు గుండెలు బాదుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒకవైపు అందరి ఆలోచన కట్టి, అందరినీ సరిగ్గా నడిపించి, అందరికి అవగాహన కలిగించి, అందరికీ ఆలోచన చెప్పి, లోకానికి విరోధంగా వెళ్ళకండి, దేవునికి విరోధంగా వెళ్ళకండి, అలాగని లోకంలో కలిసిపోకండి, వ్యూహాత్మ చేత నడిపించబడండి, జ్ఞానాత్మ చేత నడిపించబడండి, సమాధానం ఇది, జవాబు ఇది అని చెప్తే దీన్ని కూడా అపార్థం చేసి ఆత్మల రక్షణకు ఆటంకంగా మారుతున్న థియాలజిస్టులు ఎక్కువైపోయారు, అక్షరార్థులు ఎక్కువైపోయారు. దావీదు పట్టణానికి ఒక ఆఖరి దినం టైటిల్ పెట్టాను, విమర్శకులారా, దూషకులారా, నియమానికి విరుద్ధంగా వెళుతూ శత్రువులుగా కయ్యూను వలె ప్రవర్తిస్తున్న వారులారా, మీ దినానికి ఒక ఆఖరి దినం ఉందని మర్చిపోకండి. తప్పకుండా అది సంభవిస్తుంది. విమర్శకుల్ని, దూషకుల్ని, రెబల్స్ని తయారు చేసిన నాయకుల ఎడల దేవుడు ఎప్పుడో కఠినమైన తన హస్తం చాపాడు. ఈ మాట ఎప్పుడో నేను 6 నెలల క్రితమే చెప్పాను. 6 నెలలు అయిపోయిన తర్వాత మీరు చూస్తారు, చాలా సంభవాలు, పరిస్థితులు అన్నీ దేవుడు తన ఆధీనంలోనికి తీసుకొని తన కోపము చేత, తన బలమైన హస్తము చేత కొందరు మూర్ఖుల్ని అయినా అణిచివేస్తాడని చెప్పాను. 6 నెలల లోపు అనలా, కొందరికి అది ఆ తెలుగు పదం సరిగ్గా రాక 6 నెలలు అయింది ఏది అని అడిగారు. నేను నా ప్రార్థన గదిలోనే కనిపెట్టాను, ఇదిగో ఇది ప్రవచనం అని కూడా నేనేమనలేదే. జరగబోన్నది ఏమిటో నేను గ్రహించాను, ఆ గ్రహించినది నేను మీతో చెప్పుతున్నాను అన్నాను. వాడెవడో అంటాడు, వాళ్ళ ఊర్లో ఏదో జరగలేదు అన్నట్టుగా ఏది అంటాడు. నువ్వు ఏదో మూలను కూర్చొని ఏది అంటావేమిట్రా? ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతుందో నువ్వు చూడలేదు కదా, ఏది అంట. మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు నువ్వే, ఎక్కడ జరిగినా నీకు రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. ప్రపంచమంతటా అని అనలేదు నేను ఆ రోజు, 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నాను నేను ఆ రోజు. విమర్శకులను తయారు చేశారు కొందరు, దూషకులను తయారు చేశారు కొందరు, ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకునే మూర్ఖులను తయారు చేశారు, అక్షరార్థులను తయారు చేశారు, బోధల పేరిట మనుషుల్ని దూషించే వారిని తయారు చేశారు. బోధ కోసం పోరాడేవాడికి కావలసింది ప్రార్థన, సహవాసం కదా, ఓపిక, ప్రేమ, బాధ్యత, గౌరవ దృష్టి. చిన్న పెద్ద తేడు లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడేవాడు సత్యానికి పనికిరాడు. నీలో నిజంగా సత్యం ఉంటే, రాయబడింది ఏంటో తెలుసా? ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఒకరినొకడు సన్మానించుకొనుచు అనే పదం కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వాలి. వన్ సైడే పరిగెత్తి నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, సత్యబోధ పక్షాన్ని నిలబడుతున్నాను, రాంగ్ ఐడియాలజీ అది. మిమ్మల్ని నడిపించిన వారే రాంగ్ డైరెక్షన్లో నడిపించారు, లోన మిమ్మల్ని రెచ్చగొట్టి అలా పాడు చేశారు. సంఘమా, తెలియని దానిని ఆత్మదేవుని సహాయంతో మాట్లాడడం నేర్చుకుందాం. నేనైనా మార్చుకోవలసినవి ఉన్నాయి, మీరైనా మార్చుకోవలసినవి ఉన్నాయి. చనిపోయే లోపు మనం ఎన్నింటిలో మార్పు తెచ్చుకోగలిగితే అంత సక్సెస్ఫుల్గా మన ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణతలోకి తీసుకెళ్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. మన మనసు, మన శరీరం, మన పరిస్థితులు, మనకు చుట్టూ ఉండే వాళ్ళు ఇచ్చే ఆలోచనలు అన్నీ కూడా లోపభూయిష్టమైనవే. వాటిని సరిచేయడానికి ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు మనల్ని. ఒక సేవకునిలో 100% అన్నీ ఒకటేలాగా, సత్యములు, జ్ఞానము, యథార్థత అన్నీ ఒకలాగా ఉండవు. 100% ఎవ్వరూ ఇంకా అవ్వలేదు, అవుతున్నాం, అవ్వాలి, ఖచ్చితంగా ఇవి తీరాలి. అందుకోసమే కదా సభలు, సహవాసాలు, ప్రార్థనలు, కన్నీళ్ళు, వాక్యము, ధ్యానము, చర్చలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సంఘక్షేమాభివృద్ధి కొరకే, సంఘక్షేమాభివృద్ధి కొరకే. దానికో నియమం ఉంది, దానికో పద్ధతి ఉంది. ఆ రోజు దాన్ని గమనించలేదు అక్షరార్థులు. క్రీస్తును తృణీకరించారు, ప్రవక్తలను తృణీకరించారు, భక్తులను తృణీకరించారు, అపోస్తలను తృణీకరించారు, సువార్థికులను తృణీకరించారు. ఈ రోజుకి చూడండి. అందుకే నేనేం చేస్తున్నానో తెలుసా? క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, బైబిల్ని వ్యతిరేకించి అవమానించే వ్యక్తులకు నేను జవాబు చెప్పట్లా.
వారి మాటలు నిజమే అని నమ్మి అమాయకులు కొందరు వారి పక్షాన ఉన్నారు చూసారా, వీరి ప్రశ్నలను బట్టి వారికి జవాబు, వారికి ఆలోచన చెప్తున్నాను నేను. ఇదిగో మీ ముందు నిలబడి వక్రంగా తప్పుగా మాట్లాడి ప్రశ్నించినటువంటి ఇతని ప్రశ్నకు సమాధానం ఇది అని మూర్ఖులకు జవాబు చెప్పట్లేదు, మూర్ఖులను వెంబడిస్తున్న అమాయకులకు జవాబు చెబుతూ వచ్చాను నేను. ఎందుకంటే ఎదురించే వారికి కూడా మారు మనసును పొందే అవకాశం ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు. అరే ఇతడు చెప్పింది నిజమే అని ఒక్కసారి వారికి అనిపించిన చాలు, మిగతాది ఆత్మదేవుడే కార్యం చేసుకుంటాడు, సమస్త సృష్టిని చేసిన దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. ఒక మనిషిని మనం ఎవరైనా బలవంతంగా మార్చగలమా? దేవుడే మార్చుకోవాలి. అందుకు మనం అర్థమయ్యేటట్లే మాట్లాడాలి, అపార్థమయ్యేటట్లు మాట్లాడకూడదు. ఆమేన్. ఇంకా దేవుని ఆలోచన, దేవుని మనసు చాలా శ్రేష్టమైనది ఉంది, ఇంకెంతో గొప్ప ఐడియాలజీ ఉంది. దాని అంతటిని మోసుకొని తిరుగుతున్నాను. అందుకే దేశం కొరకు 1,00,000 మందిని సైనికులుగా సిద్ధపరచాలని ఒక పోరాటం ప్రారంభించాను నేను. దేశం కొరకు 1,00,000 మంది సేవకులు కాదు, సేవకులు 1,00,000 మంది, 10 లక్షలు కూడా ఉన్నారు దేశం అంతా. సువార్థికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేశమంతటా 1,00,000 మంది లేరని నేను 1,00,000 మంది సైనికుల గురించి ఒక్కొక్క సేవకుడికి 5 యెహోషువ, తిమోతి, ఎలీషా లాంటి 5 తయారు చేయాలి. పౌలు లాంటి ఆలోచన విధానంతో, సమన్వయ జ్ఞానంతో నింపి ఒక్కొక్క సేవకుడికి 5 సైనికుల్ని బహుమతిగా ఇవ్వాలి. సేవకుడు సంఘంలో పనిచేస్తూ పోతుంటే లోకం నుంచి వచ్చే ప్రతి వ్యతిరేకతను 5 కోటల్లాగా నిలబడి ఎదుర్కోవాలి. అలాంటి వారిని తయారు చేస్తున్నాను. జ్ఞానంగా సమాధానం చెప్పేవారు లేకే కదా ఇన్ని వివాదాలు, గొడవలు. సమాధానాన్ని కూడా సమాధానంగా చెబుతాం, ఆవేశంగా కాదు. నా యేసునంటావా, నా బైబుల్నంటావా, నా సేవకున్నంట, ఏం ఊగక్కర్లా. మారు మనసు లేనివాడు 100 అంటాడు, మారు మనసు ఉన్నవాడు నువ్వేమంటావన్నది ముఖ్యం. నిన్ను బట్టి అన్ని జనులలో దేవుని నామం దూషింపబడకుండా చూసుకో. ఆమేన్. మన ఇంటి సమస్యలనుకో సిద్ధాంతమైనవి, మనం అందరం గురించి మాట్లాడుకోవాలి. మన వాళ్ళు ఈరోజు సమాజంలో పెట్టి మాట్లాడుతున్నారు. చాలా దారుణం అయిపోయింది పరిస్థితి. క్రైస్తవులు కూడా ఒకరి మీద ఒకరు కేసులు ఏంటో, సమాజంలో ఒకరినొకరు అవమానించి నిందించడం ఏమిటో, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అందరూ ప్రయత్నం చేయడం ఏమిటో, ఏం అర్థం కావట్లేదు. ధర్మ విరోధమైన ఆత్మ సంఘాన్ని ఏలుతున్నట్టు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో ముందే చెప్పబడింది, వాడి సింహాసనం దగ్గర నీవు కాపురము చేయుచున్నావని దేవుడు బాధపడుతున్నాడు. మనం ఉండవలసింది ఆయన అధికారంలో, మనం ఉంటుందేమో వాడి సింహాసనం దగ్గర. ఎంత దారుణం ఇది! ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఎంత ప్రేమగా చెప్పినా అర్థం కావట్లేదు, ఎంత న్యాయంగా చెప్పినా అర్థం కావట్లేదు. ఎలా చెప్పినా మరలా హేళన చేసి దూషించి ద్వేషించే వాళ్ళే దాపురించారు. వారందరి కోసం కూడా కన్నీళ్లు గార్చడం తప్ప మేము ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళందరి కోసం కన్నీళ్లు గార్చడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. దేవుని ప్రజ, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన రోజుల్లో ఆయన ఈ భూమి మీద నెరవేర్చవలసినటువంటివి అన్నిటిని నెరవేరుస్తూ వచ్చాడు. ప్రతి లేఖనం ఆయన వలన నెరవేరినది, ప్రతి లేఖనం ఆయన వలన నెరవేరినది. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆ తర్వాత ఎప్పుడైతే అభిషక్తుడైన రాజు ప్రవేశిస్తాడో అప్పటికి 69 వారములు నిండిపోతాయి. ఆ రోజు తర్వాత 70వ వారం అనేది ఆగిపోతుంది, కాలం ఆగిపోతుంది. లోకకాలం కాదు ఆగింది, సంకల్ప కాలం ఆపాడు. పాయింట్ అర్థమైందా? లోకం యొక్క కాలం కాదు ఆగింది, సంకల్పం యొక్క కాలం ఆపాడు. 69 వారములు అంటే చివరి వారం ఒకటి మిగిలిపోయింది. 70 వారాల ప్రవచనం, దానియేలు ప్రవచనంలో చివరి వారం మిగిలింది. ఏంటా 70 వారాలు, ఏంటా మిగిలిపోయింది? రేపటి రోజు జీవితానికి మన ఆత్మీయతకు కావలసిన ముఖ్య సందేశం, ఆత్మదేవుడు నాలో నుండి మాట్లాడే ప్రతి బూర శబ్దం మీకు వినబడాలి, ఆయన బూర శబ్దం మీకు వినబడాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, చాలా చిన్నతనంలో దేవుడు నన్ను సేవకు పిలిచాడు. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, 13 years ఏజ్. మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమన్నాడు తెలుసా? ఎరా మమ్మమ్మ అని వేలు పెట్టి పాలు తాగే వయసులో వచ్చితివా నువ్వు బైబిల్ కాలేజీకి అన్నాడు. ఒక ఆయన ఉన్నారు ఆ రోజు అక్కడ, బెన్నిసి మోజెస్ గారు అని. ఆయన అన్నారు, ఉండని, ఉండగలిగితే ఉంటాడు సమూయేలులాగా,
వెళ్ళాలనుకుంటే వెళ్తాడు. దేవుడే పంపిస్తే ఆపడానికి మనం ఎవరో అన్నాడు. ఆ మాట అనగానే వెంటనే అక్కడ ప్రిన్సిపల్ గారు కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కానీ ఒప్పుకున్నారు. ఆ తర్వాత వెంటనే అక్కడికి ఒక రేడియో స్పీకర్ వచ్చారు, జయరాజ్ గారు అని. ఆయన వచ్చేమన్నారు తెలుసా? దేవుడు పిలిస్తే వీడు గొప్పోడు అవుతాడు, వెళ్ళానా నువ్వు ఉండు, ఎప్పుడైనా గోడ దూకాలంటే నాకే చెప్పన్నాడు. అంటే నమ్మకం లేకపోయినా సరే దేవుణ్ణి నమ్మి కొందరు నన్ను అక్కడ సపోర్ట్ చేశారు. అలా 13 సంవత్సరాల చిన్న వయసులో ఆడుతూ పాడుతూ ఉండేవాడిని, అందరితో సరదాగా ఉంటుండేవాడిని. ఇంటి దగ్గర నుంచి నాకు ఏ సపోర్ట్ పెద్దగా వచ్చేది కాదు. అందరి ఇంట్లోంచి పచ్చళ్ళు వచ్చేవి, మనీ ఆర్డర్స్ వచ్చేవి. నా ఇంట్లోంచి ఎప్పుడు పచ్చళ్ళు మనీ ఆర్డర్లు లేవు. వీళ్ళు కారం పొడులు తీసుకొస్తే వీళ్ళ దగ్గరికి నా ప్లేట్ తీసుకొని వెళ్ళేవాడిని. పచ్చడి కారం పొడి అంటే ఈసారి ఇస్తున్నా, నెక్స్ట్ టైం వచ్చేవంటో పిల్లడా అనేవాళ్ళు. తీసుకునేవాడిని, ఓ వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళేవాడిని. ఎవరు ఇచ్చేవారు కదా అప్పుడు. నాకు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం పెట్టేవాళ్ళు. అలాంటి చిన్న వయసు, అలాంటి కష్టంగా ఉన్న పరిస్థితులు, లోకంలో కలిసిపోయే వయసులో దేవునిలో కలిసిపోయాను. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే నాకు తెలియకుండానే ప్రార్థనలో బలం పొందుకున్నాను. ఉపవాసాలు ఉండేవాడిని. అక్కడ ఒక చిన్న చర్చ్ ఉండేది, చేపలు అంటారు, చిన్న చేపలు పెద్ద చేపలు అంటారు అనమాట. అందులో మోకాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తుండేవాడిని. విక్టర్ పాల్ అని ఇంకో పాస్టర్ గారు ఉంటారు, నా ఫ్రెండ్. ఆయన చూసేవాడు, బాబోయ్ వాడు అక్కడ ప్రార్థనలో మోకరించాడు, అక్కడికి వెళ్ళకండి అనేవాడు. ఎందుకు తెలుసా? నేను ఆ చిన్న చేపల్లో మోకరిస్తే మొత్తం మోకాళ్ళ మీద చర్చ్ అంతా తిరుగుతూ ప్రార్థన చేసేవాడిని. అరే వాడు అక్కడ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎవడు వెళ్ళకండి, ఎవడి మీద పడతాడో ఎవడిని కొడతాడో తెలియదు అనేవాళ్ళు. ఏడిచేవాడిని, దుఃఖపడేవాడిని. ఎందుకంటే అప్పుడు నేను జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుని గురించి విన్నాను. ప్రభువా, ఈ స్కాట్లాండ్ దేశమును నా కిమ్ము లేదా నా ప్రాణమునే తీసుకో అని చెప్పేసి ప్రార్థన చేశాడని చెప్పి కెనడీ సార్ అని ఒక ఆయన బోధ చేస్తే నా గుండె మండిపోయింది. 14 సంవత్సరాల వయసులో నా గుండె మండిపోయింది. ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఇంకా గంటల తరబడి ప్రార్థనలు, ఉపవాసాలు. కొన్నిసార్లు శుక్రవారాలు, ప్రతి శుక్రవారం బైబిల్ కాలేజీలో ఉపవాసం ఉండేది. నేను వెళ్ళిన 6 నెలలు అసలు ఉపవాసం ఉండాలా నేను. అందరూ శుక్రవారాలు ఉపవాసం ఉంటే ఇదిగో ఈయన కిచెన్ ఇన్ఛార్జ్ అనమాట. అక్కడ నేను వెళ్ళి బతిమాలి మధ్యాహ్నం దాచిపెట్టిన మాంసం, అన్నం అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి సంపాదించి ఆయన ఏం పని చెప్తే అది చేసి తినొచ్చేవాడిని. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. కానీ ఎప్పుడైతే నేను ఆ స్కాట్లాండ్ దేశం జాన్ నాక్స్ గురించి విన్నానో నా జీవితంలో మార్పు ప్రారంభమైంది. భక్తుల జీవిత చరిత్రలు కొన్నిసార్లు మనల్ని మోటివేట్ చేస్తాయి, మన జీవితంలో గొప్ప మూమెంట్గా మారుతాయి. టైం వృధా చేసుకోకండి. ఎందరో భక్తుల జీవిత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, వారి జీవితాల్లో ఉన్న విశ్వాస గాథలు ఉన్నాయి, వారు గెలిచిన మార్గాలు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోండి. బైబిల్ గ్రంథాన్ని నిత్యం ధ్యానించండి. మీ ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో ఉండండి. నేను ఇప్పుడు మీకు ప్రకటించిన విశేషమైన ప్రత్యక్షతలు, నియమాలు, ప్రతి ప్రశ్నకు జవాబు ఇదిగో మీకు కావాలంటే ఇదిగో ఇక్కడ దాదాపుగా 7 పుస్తకాలు మీకోసం తీసుకొచ్చాను. నేను రాసిన 16 పుస్తకాల్లో మీరు చూడండి, ఒక్కొక్క పుస్తకం మీకు చూపిస్తారు. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఏమండి ఇట్లా నన్ను, దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. మీరు ఈ పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకాన్ని కానీ మీరు సంపాదించుకోగలిగితే దీంట్లో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. లోకం మిమ్మల్ని అడుగుతుంది కదా, క్రైస్తవుడు ఎందుకు కాళ్ళకు పసుపు పెట్టుకోడు, క్రైస్తవుడు ఎందుకు బొట్టు పెట్టుకోడు, క్రైస్తవుడు ఎందుకు కొబ్బరికాయ కొట్టడు, క్రైస్తవుడు ఎందుకు అగరత్తి వెలిగించడం, ఇలా 1, 2 ఎన్నో అడుగుతారా లేదా? అన్నింటికి న్యాయమైన జవాబులు ఈ పుస్తకంలో ఉన్నాయి. మీరు ఈ పుస్తకాన్ని కానీ సంపాదించుకోగలిగితే మీ బంధువులు బాధపడకుండా ఉండే జవాబులు మీరు చెప్తారు. వాళ్ళు మీరు చెప్పేదాన్ని ఒప్పుకునేటట్లు ఇందులో జవాబులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మరొక పుస్తకం ఉంది. దీని పేరు అంతరిక్షం వెనుక. ఈ పుస్తకం దేవుడే లేడు అనే వ్యక్తులకు జవాబిచ్చే పుస్తకం ఇది. తప్పకుండా దీన్ని సంపాదించుకోండి. సైన్స్కి సైన్సే జవాబిచ్చిన పుస్తకం ఇది. ఆ తర్వాత మరొక పుస్తకం క్రీస్తు ప్రయాణం చేసిన దేశంలో. యేసు కాశ్మీర్ వచ్చాడని నింద మోపారు కదా, అసలు యేసు నిజంగా వచ్చాడా లేదా?
ఆయన అన్ని దేశాలకు దేవుడు అనే విషయాన్ని నిరూపిస్తూ ఆయన అన్ని దేశాలకు వచ్చాడని ఒక రివర్స్ గేర్ వేస్తే అదెలా సాధ్యం అన్నారు. ఈ బుక్ చదవమన్నాను. నిజానికి ఆయన ఏ దేశానికి రాలేదు, కానీ ఈ గ్రంథం చదివిన తర్వాత ఆయన అన్ని దేశాలకు దేవుడు అని ఒప్పుకుంటున్నారు. అలాంటి అద్భుతమైన నిరూపణలు ఇందులో ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా అదృశ్య దేవుడు అనే పుస్తకం, అదృశ్య దేవుడు అనే పుస్తకం ఉంది. ఈ అదృశ్య దేవుడు అనే పుస్తకం ఏమిటంటే, దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉంటాడు కదా, ఆయన దేవదూతలు కూడా చూడలేరు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తారు. మరి మట్టి మనుషులం, మనం మహిమగా మారిన తర్వాత అయిన దేవదూతలే చూడకపోతే మనం చూడగలమా? మన వల్ల అవుతుందా? చూడకపోతే ఎలా? మరి మన తండ్రి కదా, నిత్యత్వం అంతా చూడకుండా ఎలా? మనం దేవుడు తల్లిదండ్రులకు మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులను చూడకపోతే ఎట్లా? మరి ఎలా చూస్తాం? ఈ పుస్తకం మీకు అలాంటి ఉన్నత విద్యను, జ్ఞానాన్ని నేర్పిస్తుంది. తప్పకుండా దీన్ని సంపాదించుకోండి. దీని పేరు అదృశ్య దేవుడు. దీని పేరు వ్యతిరేక ప్రశ్నలు. బైబిల్లోంచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎన్నో వ్యతిరేక ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి ఎలాంటి జవాబు చెప్పాలి? లేఖనాధారాలు ఏమిటి, సైంటిఫిక్ ఆధారాలు ఏంటి, వారి గ్రంథాలలో ఆధారాలు ఏంటి, అన్నిటికీ తిరుగులేని ఆధారాలు ఇస్తూ 100 ప్రశ్నలకు జవాబు ఈ వ్యతిరేక ప్రశ్నలు అనే పుస్తకం. తప్పకుండా సంపాదించుకోండి. ఇకపోతే ఇది అద్భుతమైన పుస్తకం, విశ్వన్యాయస్థానం. విశ్వన్యాయస్థానం. మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో బంధించబడుతుందని విన్నాం, కానీ ఏం బంధిస్తామో ఏం విప్పుతామో తెలియదు. ఈ పుస్తకం మిమ్మల్ని ప్రార్థనా గదిలోనికి నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానము, ప్రార్థనా జ్ఞానము మీ ప్రార్థన బలిపీఠాలని మండిస్తుంది. మీకు 100 రకముల ప్రార్థనా విద్యను నేర్పిస్తుంది ఈ పుస్తకం. తప్పకుండా సంపాదించుకోండి. ఇకపోతే మరో చివరి పుస్తకం, దీని పేరు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర. ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అంటే, దేవుడు ఒక్కడైతే ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని దేశాలు ఎందుకు, ఇన్ని ఆచారాలు ఎందుకు, ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు? ఆయన ఒక్కడైతే ప్రపంచాన్ని చేసింది, ఒకడైతే ప్రపంచమంతటా ఆయన గుర్తులు ఉండాలి కదా అనే ప్రశ్న నాకు కలిగినప్పుడు మహాపరిశోధనలోంచి పుట్టిన పుస్తకం. ఆయన ఒక్కడే, ప్రతి దేశంలో ఆయనకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు ఏమిటో ఈ పుస్తకం మీకు చెప్తుంది. ఈ పుస్తకం మీకు అర్థమైతే, గుర్తుంచుకోండి, ఈ పుస్తకం కానీ మీకు అర్థమైతే మీరు ఏ దేశానికి వెళ్ళినా సునాయాసంగా సువార్త చేస్తారు.